హలో ఎవ్రీవన్, ఇంగ్లీష్ టీచర్ హియర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఎలక్ట్రిసిటీ లేదా కరెంట్కి సంబంధించిన సెంటెన్సెస్ అయితే క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చెప్పడం జరిగింది. సో వీడియోలో ఉన్న సెంటెన్సెస్ యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అయితే అడిగాను కదా. ఫస్ట్ వన్ ఏంటంటే, ఏదైనా మాట్లాడేది ఉందా లేదా. ఈ సెంటెన్స్ని డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే ఆర్ నాట్ ఇలా అడుగుతాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, నీకు అనిపించింది నాకు చెప్పు. ఈ సెంటెన్స్ని టెల్ మీ వాట్ యూ థింక్ ఇలా చెప్తాం. ఇప్పుడైతే ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఫస్ట్ వన్ ఏంటంటే, ప్లగ్లో వేళ్ళు పెడతావెందుకు. చిన్నపిల్లలు ఇలా చేస్తూ ఉంటారు కదా. సో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? హౌ డు వీ కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, షాక్ కొడితే పైకి పోతావు లేదా షాక్ కొడితే పైకి వెళ్ళిపోతావు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే మన వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సెంటెన్స్ నెంబర్ 1 ఈజ్, కరెంటుతో అస్సలు ఆటలాడొద్దు. ఇది చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని డోంట్ ప్లే విత్ ఎలక్ట్రిసిటీ అట్ ఆల్. డోంట్ ప్లే విత్ ఎలక్ట్రిసిటీ అట్ ఆల్ ఇలా చెప్తాం. డోంట్ ప్లే అట్ ఆల్ అంటే అస్సలు ఆటలాడొద్దు అని. అదే కరెంటుతో పని చేసేటప్పుడు నువ్వు అస్సలు నిర్లక్ష్యంగా ఉండకూడదు ఇలా చెప్పాలనుకుంటే, యూ షుడ్ నెవర్ బీ కేర్లెస్ వెన్ వర్కింగ్ విత్ ఎలక్ట్రిసిటీ. యూ షుడ్ నెవర్ బీ కేర్లెస్ వెన్ వర్కింగ్ విత్ ఎలక్ట్రిసిటీ ఇలా చెప్తాం. అదే ఎందుకంటే కరెంట్ వల్ల ప్రాణం 1 సెకండ్లో పోతుంది ఇలా చెప్పాలనుకుంటే, బికాజ్ ఎలక్ట్రిసిటీ క్యాన్ కిల్ యూ ఇన్ అ సెకండ్. బికాజ్ ఎలక్ట్రిసిటీ క్యాన్ కిల్ యూ ఆర్ క్యాన్ కిల్ హ్యూమన్ ఇన్ అ సెకండ్ ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 2 ఏంటంటే, షాక్ కొడుతుంది జాగ్రత్త. కరెంట్తో ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు ఇది చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటారు కదా. సో దీన్ని యూ విల్ గెట్ అన్ ఎలక్ట్రిక్ షాక్, బీ కేర్ఫుల్. యూ విల్ గెట్ అన్ ఎలక్ట్రిక్ షాక్, సో బీ కేర్ఫుల్ ఇలా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే, ఆ వైర్ల మధ్యలో వేళ్ళు పెట్టొద్దు, షాక్ కొడుతుంది ఇలా చెప్పాలనుకుంటే, డోంట్ పుట్ యువర్ హ్యాండ్స్ బిట్వీన్ ద వైర్స్, యూ విల్ గెట్ అన్ ఎలక్ట్రిక్ షాక్. డోంట్ పుట్ యువర్ హ్యాండ్స్ బిట్వీన్ ద వైర్స్, యూ విల్ గెట్ అన్ ఎలక్ట్రిక్ షాక్ ఇలా చెప్తాం. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్, నాకు వాటి గురించి అసలు ఏమీ తెలియదు, ఎవరో ఒకరికి కాల్ చేయండి ఇలా చెప్పాలనుకుంటే, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దెమ్, కాల్ సమ్వన్. ఆర్ ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ద ఎలక్ట్రిసిటీ, సో యూ కాల్ సమ్వన్ ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 3 ఏంటంటే, ఎవరైనా ఎలక్ట్రీషియన్కి ఫోన్ చేయండి ఇలా అక్కడ అంటూ ఉంటారు కదా. సో దీన్ని ప్లీజ్ సమ్వన్ కాల్ అన్ ఎలక్ట్రీషియన్. ప్లీజ్ సమ్వన్ కాల్ ఎన్ ఎలక్ట్రీషియన్ ఇలా చెప్తాం. అదే మనకి కరెంట్ గురించి ఎక్కువగా తెలియదు కాబట్టి ఎలక్ట్రీషియన్కి కాల్ చేయడమే మంచిది ఇలా చెప్పాలనుకుంటే, సిన్స్ వీ డోంట్ నో మచ్ అబౌట్ ఎలక్ట్రిసిటీ, ఇట్స్ బెటర్ టు కాల్ ఎన్ ఎలక్ట్రీషియన్. సిన్స్ వీ డోంట్ నో మచ్ అబౌట్ ఎలక్ట్రిసిటీ, ఇట్స్ బెటర్ టు కాల్ ఎన్ ఎలక్ట్రీషియన్ ఇలా చెప్తాం. సిన్స్ వీ డోంట్ నో మచ్ అబౌట్ దాట్ అంటే మనకు దాని గురించి అంత ఎక్కువగా తెలియదు కాబట్టి అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్, నేను నీకు కాల్ చేయమని చెప్పినప్పుడు నువ్వు చెయ్యి అంతే. అనవసరమైన వాటన్నింటినీ బయటకు తీయొద్దు లేదా అన్నింటినీ అనవసరంగా బయటకు తీయకు ఇలా చెప్పాలనుకుంటే, వెన్ ఐ టెల్ యూ టు మేక్ ద కాల్, జస్ట్ డూ ఇట్. డోంట్ రిమూవ్ ఆల్ దోస్ థింగ్స్ అన్నెసెసరీలీ. వెన్ ఐ టెల్ యూ టు మేక్ ద కాల్, జస్ట్ డూ ఇట్. డోంట్ రిమూవ్ ఆల్ దోస్ థింగ్స్ అన్నెసెసరీలీ ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్, ఏదో కాలిన వాసన వస్తోంది ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్ స్మెల్స్ లైక్ సంథింగ్ ఈజ్ బర్నింగ్. ఇట్ స్మెల్స్ లైక్ సంథింగ్ ఈజ్ బర్నింగ్ ఇలా చెప్తాం. అదే ఏదో కాలిన వాసన వస్తోంది, వెంటనే మెయిన్ స్విచ్ ఆపేసేయి లేదా వెంటనే మెయిన్ ఆపేసేయి ఇలా చెప్పాలనుకుంటే, ఇట్ స్మెల్స్ లైక్ సంథింగ్ ఈజ్ బర్నింగ్, టర్న్ ఆఫ్ ద మెయిన్ స్విచ్ ఇమీడియట్లీ. ఇట్ స్మెల్స్ లైక్ సంథింగ్ ఈజ్ బర్నింగ్, యూ టర్న్ ఆఫ్ ద మెయిన్ స్విచ్ ఇమీడియట్లీ ఇలా చెప్తాం. అదే ఫ్యాన్లో ఏదో వైర్ కాలిపోయినట్టుంది, ఆ వాసన ఫ్యాన్ దగ్గర నుంచే వస్తుంది ఇలా చెప్పాలనుకుంటే, ఇట్ లుక్స్ లైక్ అ వైర్ ఇన్ ద ఫ్యాన్ హ్యాస్ బర్న్డ్, దెర్ ఇస్ అ బర్నింగ్ స్మెల్ కమింగ్ ఫ్రమ్ ద ఫ్యాన్. ఇట్ లుక్స్ లైక్ అ వైర్ ఇన్ ద ఫ్యాన్ హ్యాస్ బర్న్డ్, దెర్ ఇస్ అ బర్నింగ్ స్మెల్ కమింగ్ ఫ్రమ్ ద ఫ్యాన్ ఇలా చెప్తాం. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, మెయిన్ ఆపావా లేదా ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని డిడ్ యూ టర్న్ ఆఫ్ ద మెయిన్ స్విచ్ ఆర్ నాట్. డిడ్ యూ టర్న్ ఆఫ్ ద మెయిన్ స్విచ్ ఆర్ నాట్ ఇలా చెప్తాం. అదే ఏది మెయిన్ స్విచ్ ఆపకుండా చెక్ చేయొద్దు
ఇలా చెప్పాలనుకుంటే డోంట్ చెక్ ఎనీ ఆఫ్ దాట్ వితౌట్ టర్నింగ్ ఆఫ్ ద మెయిన్ స్విచ్. డోంట్ చెక్ ఎనీ ఆఫ్ దాట్ వితౌట్ టర్నింగ్ ఆఫ్ ద మెయిన్ స్విచ్ ఇలా చెప్తాం. అదే కరెంటు విషయంలో చిన్నపిల్లలాగా అస్సలు ప్రవర్తించొద్దు. ఇలా చెప్పాలనుకుంటే డోంట్ యాక్ట్ లైక్ అ చైల్డ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎలక్ట్రిసిటీ. డోంట్ యాక్ట్ లైక్ అ చైల్డ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎలక్ట్రిసిటీ ఇలా చెప్తాం. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ చేతులు తుడుచుకొని స్విచ్ వెయ్యి. పిల్లలకి పెద్దవాళ్ళకి ఇలా చాలాసార్లు చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని డ్రై యువర్ హ్యాండ్స్ అండ్ టర్న్ ఆన్ ద స్విచ్. డ్రై యువర్ హ్యాండ్స్ ఆర్ వైప్ యువర్ హ్యాండ్స్ అండ్ టర్న్ ఆన్ ద స్విచ్ ఇలా చెప్తాం. అదే తడి చేతులతో ఎప్పుడు కూడా స్విచ్ ఆన్ చేయొద్దు. ఇలా చెప్పాలనుకుంటే నెవర్ టర్న్ ఆన్ ద స్విచ్ విత్ వెట్ హ్యాండ్స్ ఆర్ నెవర్ టర్న్ ఆన్ అ స్విచ్ విత్ వెట్ హ్యాండ్స్ ఇలా చెప్తాం. అదే యూ షుడ్ నెవర్ మెస్ విత్ ఎలక్ట్రిసిటీ ఆర్ స్విచెస్. యూ షుడ్ నెవర్ మెస్ విత్ ఎలక్ట్రిసిటీ ఆర్ స్విచెస్ అంటే కరెంట్ అలాగే స్విచ్ల జోలికి నువ్వు ఎప్పుడు కూడా వెళ్ళకూడదు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ లైట్ పాడైపోయినట్టుంది. ఇది కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటారు కదా ఈ సెంటెన్స్ని. ఇట్ లుక్స్ లైక్ ద లైట్ ఇజంట్ వర్కింగ్ ఆర్ ఇట్ లుక్స్ లైక్ ద ఫ్యాన్ ఇజంట్ వర్కింగ్ ఆర్ ఇట్ లుక్స్ లైక్ ద ఫ్రిడ్జ్ ఇజంట్ వర్కింగ్ ఇలా చెప్తాం. ఏదైనా పాడైపోతే ఇలా చెప్తాం. అదే ద లైట్ సడన్లీ స్పార్క్డ్ అండ్ ఇట్ హ్యాజంట్ బీన్ వర్కింగ్ సిన్స్. ద లైట్ సడన్లీ స్పార్క్డ్ అండ్ ఇట్ హ్యాజంట్ బీన్ వర్కింగ్ సిన్స్ అంటే సడన్గా ఏదో లైట్ వెలిగింది, అప్పటి నుంచి అది పనిచేయడం ఆగిపోయింది అని. అదే వైర్ వేలాడుతోంది, జాగ్రత్తగా చూడు ఇలా చెప్పాలనుకుంటే ద వైర్ ఈజ్ హ్యాంగింగ్ డౌన్, బీ కేర్ఫుల్. ద వైర్ ఈజ్ హ్యాంగింగ్ డౌన్, సో బీ కేర్ఫుల్ ఇలా చెప్తాం. అదే డోంట్ టచ్ ద హ్యాంగింగ్ వైర్స్ ఎట్ ఆల్ అంటే వేలాడుతున్న వైర్లని అస్సలు పట్టుకోవద్దు అని. అదే నేను చెప్పిందంతా నువ్వు విన్నావా లేదా విన్నావా లేదా ఇలా అడగాలనుకుంటే డిడ్ యూ లిసన్ కేర్ఫుల్లీ టు ఎవ్రీథింగ్ ఐ సెడ్ ఆర్ డిడ్ యూ లిసన్ కేర్ఫుల్లీ టు ఎవ్రీథింగ్ ఐ సెడ్ ఆర్ నాట్ ఇలా అడుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే ట్రై టు ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ Tinglish Teacher. Have a good day. Bye bye.